అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ వరల్డ్. మరో లేటెస్ట్ అప్డేట్స్‌ను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియామి ఈ కంపెనీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రకరకాల మొబైల్స్, ఆకట్టుకునే ఇతర డివైస్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తూ యూజర్లను ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి షియామి మన దేశంలోకి ఎంటర్ అయి 10 ఏళ్లు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా తమ సంస్థ ముందున్న తదుపరి టార్గెట్స్‌ను షియామి ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణ ఇటీవల వెల్లడించారు. 2034 నాటికి 70 క్రోర్ డివైస్ షిప్మెంట్స్ తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. అలాగే ఫ్యూచర్లో 10,000 నుంచి 15,000 రూపాయల రేంజ్లో ఉన్న మరిన్ని స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా గత 10 ఏళ్లలో షియామి మన దేశంలోని 35 కోట్ల పైగా డివైస్లను విక్రయించింది. వాటిలో 25 క్రోర్స్ పైగా స్మార్ట్ ఫోన్లు ఉండడం విశేషం. రాబోయే రోజుల్లో వాటి సంఖ్య మరింత పెరగనుంది. రకరకాల మోడల్స్ బడ్జెట్లో దొరకడం వల్లే వినియోగదారులు షియామి వైపు మొగ్గు చూపుతున్నారు. మరి మీలో ఎంతమంది ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు? వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి టెక్ అప్డేట్. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.